From a point on a bridge across a river are 30 degrees and 45 degrees respectively if the bridge is height of 3 meters from the banks. So find the width of the river అని అంటున్నాను. సో ఒక రిజర్వేయర్ ఉంది, రిజర్వేయర్ మీద ఒక పాయింట్ తో మనం చూసుకుంటే ఈ రెండిటి యొక్క ఎండ్స్ అంటే మీన్ సో ఏదైతే రివర్ ఉందో రివర్స్ యొక్క ఎండ్స్ ఎలా వచ్చిందన్నా. సో దీని హైట్ ఇచ్చాడు రా, దీని హైట్ ఎంత అన్నాడు, సో 3 మీటర్స్ అన్నాడు. నెక్స్ట్ ఈ బ్రిడ్జి తో కంపేర్ చేసుకుంటే మనకి డిప్రెషన్ ఎంత వచ్చిందంట, ఇది 30 వచ్చింది అంటున్నాను. ఇది 30 వస్తే ఇది కూడా ఏమవుతుందా, మనకి 30 అవుతుందిరా. ఇక్కడ ఎంత డిప్రెషన్ 45 వచ్చింది అన్నాను. ఒకవైపు 45 వస్తే ఇక్కడ ఎంత అవుతుంది అన్న, 45 అవుతుంది అన్న. సో అది ఏం కనుక్కోమంటున్నాడంటే వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ది ఐ మీన్ రివర్ అని అడుగుతున్నాడు అన్న. అంటే మనకి ఇది x1 అనుకుందాం, దీన్ని x2 అనుకుందాం. మనకి ఏం కావాలన్నా x1 ప్లస్ x2 కావాలన్న. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే tan 30 అన్న. సో tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే 3/hn సైడ్ అంటే ఏమన్నా x1. tan 30 వాల్యూ ఎంతరా 1/√3. 1/√3 ఈక్వల్ టు 3/x1 రా. అంటే x1 ఈక్వల్ టు 3√3 అన్న. సరిపోయింది. అలాగే tan 45 అన్న. సో tan 45 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే 3/hn సైడ్ ఎంత అన్న x2 అన్న. tan 45 వాల్యూ ఎంత 1 ఈక్వల్ టు 3/x2 అన్న. అంటే x2 ఈక్వల్ టు ఎంత అన్న 3 అన్న. నేను ఏం చెప్పాను, సో లెంత్ ఆఫ్ ది రివర్ కావాలంటే నాకు ఏం కావాలి, x1 ప్లస్ x2 కావాలన్న. అంటే 3 ప్లస్ 3√3 అన్న. 3 కామన్ తీసారనుకో 1 ప్లస్ √3 లేదా 3 ఆఫ్ √3 ప్లస్ 1 అన్న ఏదైనా. ఓకేనా.